ఈనాడు వసంత పంచమి ఈ సందర్భంగా చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయించే కార్యక్రమం మన విజ్ఞాన భారతి పాఠశాలలో మనం ఏర్పాటు చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. పాఠశాల పెట్టినప్పటి నుంచి మనం చేస్తున్నాం. మనకి ఈ వసంత పంచమి సందర్భంగా ఉచితంగా పిల్లలకి మనం అక్షరాభ్యాసం చేయిస్తాం. 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తాం మనం. అదేవిధంగా బాసర్లో సరస్వతి ఆలయం ఉంది. మనకి ప్రఖ్యాతి గాంచింది ఏంటంటే అందరూ కూడా మన యొక్క పిల్లల యొక్క అక్షరాభ్యాసాన్ని కూడా బాసర్లో చేయించాలని కోరుకుంటారు. అటువంటి బాసర్లో అక్కడ అమ్మవారిని ఆ సరస్వతి దేవిని అక్కడ పూజ జరిపి ఆవిడికి అక్కడ కుంకుమార్చన జరిపి ఆ కుంకుమని ఆ తర్వాత ఆ ఫోటో ఫోటోను కూడా మన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎప్పటి నుంచో పాల్గొంటున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా. వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఇదే విధంగా ఈ కార్యక్రమం స్కూల్ ఇది అయిపోయింది. ఈ మామూలుగా ఈ యొక్క వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం అయిపోయిన తర్వాతే శిశువాటిక అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. చక్కగా అలంకరించారు. మన విజయవాడలో మీరు చూడొచ్చు. తర్వాత చక్కగా అలంకరించి పిల్లలందరికీ కూడా అనేక రకాలైన న్యాచురల్ గా వాళ్ళ స్కిల్స్ పెంచుకునేలాగా వాళ్ళకి అంటే వాళ్ళన్ని గుర్తించేలాగా న్యాచురల్ గా వాళ్ళ స్కిల్స్ పెంచుకునేలాగా అన్ని పరిచయం చేస్తూ చిన్నప్పటి నుంచే వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంచేలాగా మన టీచర్లందరూ కూడా ఇక్కడ కృషి చేస్తారు. దానికి నామినల్ ఫీజుతో మనం తీసుకుంటాం. ఒక 3 నెలల పాటు తర్వాత ఈ పిల్లలు అందరూ వచ్చడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరూ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు అక్షరాభ్యాసానికి రాలేకపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే కదా వారు కూడా ఈ శిశువాటికలో వచ్చి జాయిన్ అవ్వచ్చు. వారికి కూడా అవకాశం ఉంటుంది. వచ్చి మా కరెస్పాండెంట్ మా స్కూల్ మా మేనేజ్మెంట్ వారు సంప్రదించినట్లయితే మీకు ఆ యొక్క అవకాశం కల్పించబడుతుంది. ఆ శిశువాటిక కార్యక్రమంలో పిల్లలందరూ కూడా మంచి ఆశయాలతో పెరిగేలాగా మంచి బుద్ధులు వచ్చేలాగా మేము చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. సరస్వతీదేవి జన్మదినం. సరస్వతీదేవి వాక్కు, బుద్ధి, జ్ఞానము స్వరూపం. ఈ 3 స్వరూపాలతోటి ఈరోజు ఈ సరస్వతీదేవి ఆరాధన చేసి చిన్నపిల్లలు అక్షరాభ్యాసం సందర్భంగా వారందరికీ కూడా సరస్వతి కటాక్షం ఉండాలని కోరుకుంటూ నేను శుభాకాంక్షలు జరుపుతాను. తర్వాత ఈ విజ్ఞాన భారతి స్కూల్కి ఈరోజు నాకు ప్రిన్సిపాల్ గారు ఆహ్వానం మేరకు నేను వచ్చాను. నేను శ్రీనివాసరావు రిటైర్డ్ సూపర్ ఇంజనీర్, జలవనరుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ మేడం అందరికీ కూడా నా విజ్ఞాపన ఏంటంటే పిల్లలకి క్రమశిక్షణ మరియు తదితర జ్ఞానం సంబంధించిన విషయాలను తెలియజేసి వాళ్ళు చక్కగా ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తు కల్పించగలరని కోరుకుంటున్నాను. నా పేరు మహాలక్ష్మి. నేను గత 5 సంవత్సరాలుగా ఈ విజ్ఞాన భారతి పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈ రోజు అక్షర స్వీకార మహోత్సవం మా పాఠశాలలో జరుగుతుంది. ఈ అక్షర స్వీకార మహోత్సవానికి అధిదేవత సరస్వతీమాత. సరస్వతీమాతని విద్యాదేవతగానే మనం కొలుస్తాము. కానీ సరస్వతి అంటే నూతన చైతన్యాన్ని కలిగించి నది ప్రవాహంలాగా ఎప్పుడు ఉత్తేజపరిచేది అనే భావము. ఈ సరస్వతీ మాతను చూడగానే మనకి చేతిలో పుస్తకము, వీణ, మాల కనిపిస్తుంది. దీనివల్ల మనం పుస్తకానికి సాంప్రదాయ జ్ఞానానికి ప్రతీక, వీణ సృజనాత్మకతకి ప్రతీక, ఈ మాలని చూస్తే మనకి ఆధ్యాత్మికతకి నిదర్శనము, అంతర్జ్ఞానానికి నిదర్శనము. ఇది చూడగానే మనకి ఈ జ్ఞాన పరంపర అనేది కొనసాగుతుంది. ఈ జ్ఞానము అనంటే ఒక సమాలోచన, సముదాయము, ఈ సృజనాత్మకత, ఆలోచనలు, అనుభూతుల సముదాయము. కాబట్టి ఈ అక్షర స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మా తల్లిదండ్రులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరియు మా పాఠశాలలో అన్ని పాఠశాలల కన్నా ప్రత్యేకతని సంతరించుకుంటుంది. మా స్కూల్లో శిశువాటిక అనేది 3 నెలల ప్రాయంలో 3 నెలలుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి 3 నెలలు పిల్లలకి మేము విద్యని గడుపుతాము. ఇది మా అన్ని వికాసాలకి అంటే పంచకోశాలకి ఆధారము. ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ప్రాణమయ కోసము అని ఈ వికాసాలు వృద్ధి చెందుతూ ఉంటాయి పిల్లల్లోని. ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్న ఆటిజం గాని, మాట్లాడకపోవడం గాని ఇలాంటివి ఏమి కూడా పిల్లలకి ఈ వికాసాలన్నీ చేయిస్తే వాళ్ళకి ఇలాంటి అవరోధాలు ఏమీ రాకుండా పిల్లల సమున్నత వృద్ధికి
తోడ్పడుతుంది. ఇది సర్వాంగీణ వికాసానికి మా పాఠశాలలు తొలి మెట్టుగా భావిస్తున్నాము. కాబట్టి ఈ రోజు అక్షర స్వీకార మహోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలిని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.